హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ హిస్టరీ సెకండ్ చాప్టర్ వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అనే లెసన్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ బిట్, శక్తివంతులైన మొఘల్ పరిపాలకులలో చివరివాడు ఎవరు? ఔరంగజేబు. నెక్స్ట్, ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1707. నెక్స్ట్, ఏ సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కును ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ నుండి పొందింది? క్రీస్తు శకం 1600. నెక్స్ట్, క్రీస్తు శకం 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కో డి గామా ఏ దేశానికి చెందినవాడు? పోర్చుగీస్. నెక్స్ట్, ఫర్మాన్ అనగా అర్థం ఏమిటి? రాజాజ్ఞ లేదా ఒక రాజ శాసనం. నెక్స్ట్, ఆంగ్లేయుల మొదటి కర్మాగారం 1651లో ఏ నది ఒడ్డున స్థాపించారు? హుగ్లీ నది. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీకి సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కుని దారాదత్తం చేస్తున్నట్లు ఫర్మానా జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఔరంగజేబు. ఆంగ్లేయ అధికారుల పన్ను ఎగవేతను తీవ్రంగా ప్రతిఘటించిన బెంగాల్ నవాబు ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్. నెక్స్ట్, ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత బెంగాల్ నవాబు అయ్యింది ఎవరు? అలీవర్దీ ఖాన్. నెక్స్ట్, 1756లో అలీవర్దీ ఖాన్ మరణానంతరం బెంగాల్ నవాబు అయ్యింది ఎవరు? సిరాజుద్దౌలా. నెక్స్ట్, 1757 ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆంగ్లేయులు వర్సెస్ సిరాజుద్దౌలా. నెక్స్ట్, 1757 ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయ సైన్యాలకు నాయకత్వం వహించింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్, సిరాజుద్దౌలాను మోసం చేసిన అతని సైన్యాధిపతి ఎవరు? మీర్ జాఫర్. నెక్స్ట్, పలాషీ అనే పదానికి ఆంగ్లీకరించబడిన పదం ఏది? ప్లాసీ. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఇంగ్లాండ్లో ఎక్కడ జరిగేవి? ఈస్ట్ ఇండియా హౌస్, లీడెన్ హాల్ స్ట్రీట్, లండన్. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం తర్వాత సంపదలకై వాగ్దానం ద ప్రామిస్ ఆఫ్ రిచెస్ అనే పేరిట ఆంగ్ల చక్రవర్తికి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన విలియం పిట్కు లేఖ రాసింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. 1759 జనవరి 7. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబు ఎవరు? మీర్ జాఫర్. నెక్స్ట్, మీర్ జాఫర్ ఎదురు తిరిగినప్పుడు కంపెనీ అతని స్థానంలో ఎవరిని నవాబుని చేసింది? మీర్ కాసిం, మీర్ జాఫర్ అల్లుడు. నెక్స్ట్, 1764లో బక్సార్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? మీర్ కాసిం వర్సెస్ ఆంగ్లేయులు. నెక్స్ట్, క్రీస్తు శకం 1764 బక్సార్ యుద్ధానంతరం బెంగాల్ నవాబు ఎవరు? మీర్ జాఫర్. నెక్స్ట్, మీర్ జాఫర్ ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1765. నెక్స్ట్, ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందడం కంటే మనంతట మనమే నవాబులు అవ్వాలి అని ప్రకటించింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్సులకు దివాన్గా నియమించాడు? 1765 ఆగస్టు 12. నెక్స్ట్, రాబర్ట్ క్లైవ్ తన 18వ ఏట ఇంగ్లాండ్ నుండి మద్రాసుకు వచ్చిన సంవత్సరం? 1743. నెక్స్ట్, రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా నియమించబడిన సంవత్సరం ఏది? 1764. రాబర్ట్ క్లైవ్ ఆత్మహత్య చేసుకున్న సంవత్సరం ఏది? 1774. నెక్స్ట్,
భారతదేశంలో బాగా సంపాదించుకుని బ్రిటన్కు తిరిగి వెళ్లి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న కంపెనీ అధికారులు ఎలా పిలువబడ్డారు? నవాబ్స్. నెక్స్ట్, నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన పదం ఏది? నవాబ్స్. నెక్స్ట్, ఏ యుద్ధం తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలలో తమ రాజ ప్రతినిధులను నియమించింది? బక్సార్ యుద్ధం. నెక్స్ట్, 1798-1805 మధ్య బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? రిచర్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్, క్రీస్తు శకం 1772 నాటి అవధ్ నవాబు ఎవరు? సుజా ఉద్దౌలా. నెక్స్ట్, హైదర్ అలీ తరువాత మైసూర్ పాలకుడు ఎవరు? టిప్పు సుల్తాన్. నెక్స్ట్, టిప్పు సుల్తాన్ బిరుదేది? మైసూర్ పులి. నెక్స్ట్, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగిన సంవత్సరాలు వరుసగా. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767-69, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780-84, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790-92, నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799. నెక్స్ట్, ఏ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ మైసూర్ రాజ్యంలోని ఓడరేవుల ద్వారా చందనం, మిరియాలు, యాలకుల ఎగుమతిని నిలిపివేసి స్థానిక వ్యాపారులను కంపెనీతో వ్యాపారం చేయుటకు అనుమతించలేదు? క్రీస్తు శకం 1785. నెక్స్ట్, టిప్పు సుల్తాన్ ఎవరి సహాయంతో తన సైన్యాన్ని ఆధునీకరించుకున్నాడు? ఫ్రెంచ్ వారు. నెక్స్ట్, టిప్పు సుల్తాను ఏ యుద్ధంలో చనిపోయాడు? శ్రీరంగపట్నం యుద్ధం. దీన్ని 4వ మైసూర్ యుద్ధం అంటారు. 1799 మే 4. నెక్స్ట్, టిప్పు యొక్క బొమ్మ పులి ప్రస్తుతం ఎక్కడుంది? లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో. నెక్స్ట్, ఈ చిత్రంలో కార్న్వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులను బందీలుగా స్వాగతం పలకడం చూడవచ్చు. దీనిని వేసింది ఎవరు? డేనియల్ వోర్న్. 1793. నెక్స్ట్, 1792 మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయులకు సహాయం చేసింది ఎవరు? మరాఠాలు, హైదరాబాద్ నిజాం. నెక్స్ట్, మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1761. మరాఠాలు వర్సెస్ అహ్మద్ షా అబ్దాలీ. నెక్స్ట్, 18వ శతాబ్దపు మలిదశలో రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి చెందిన మరాఠా సైనికులు ఎవరు? నానా ఫడ్నవీస్, మహాద్జీ సింధియా. నెక్స్ట్, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1782లో ఏ ఒప్పందంతో ముగిసింది? సెల్బాయ్ ఒప్పందం. నెక్స్ట్, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803-5లో బ్రిటిష్ వారికి లభించిన మరాఠా ప్రాంతాలు ఏవి? ఒరిస్సా, ఆగ్రా, ఢిల్లీ. నెక్స్ట్, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1817-19. నెక్స్ట్, బ్రిటిష్ వారి దురాక్రమణను ప్రతిఘటించిన కిత్తూరు రాణి ఎవరు? రాణి చెన్నమ్మ. నెక్స్ట్, రాణి చెన్నమ్మ తరువాత కిత్తూరులో ప్రతిఘటనను కొనసాగించింది ఎవరు? సంగోలికి చెందిన రాయన్న. నెక్స్ట్, బ్రిటిష్ వారు సింధ్ని ఆక్రమించిన సంవత్సరం ఏది? 1843. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరాల మధ్య ఆఫ్ఘనిస్తాన్తో సుదీర్ఘకాలం యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలన స్థాపించింది? క్రీస్తు శకం 1838-1842 మధ్య.
నెక్స్ట్ 1839 నాటి పంజాబ్ పాలకుడు ఎవరు? మహారాజా రంజిత్ సింగ్. నెక్స్ట్ 1839లో రంజిత్ సింగ్ మరణానంతరం పంజాబ్ను బ్రిటిష్ వారు ఎప్పుడు ఆక్రమించారు? 1849. నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించబడ్డ రాజ్యాలు ఏవి? సతారా 1848, సంబల్పూర్ 1850, ఉదయ్పూర్ 1852, నాగ్పూర్ 1853, ఝాన్సీ 1854. నెక్స్ట్ ఏ రాజ్యాన్ని 1856లో నవాబు దుష్పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి స్వాధీనం చేసుకుంటున్నామని బ్రిటిష్ వారు ప్రకటించారు? అవధ్. నెక్స్ట్ అవధ్లో ప్రజల తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఏది? 1857. నెక్స్ట్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా నియమించబడినది ఎవరు? వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వాజీ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్తని ఏమని పిలుస్తారు? ముఫ్తీ. నెక్స్ట్ ఫౌజ్దారీ అదాలత్ అనగా? క్రిమినల్ కోర్టు. దివానీ అదాలత్ అనగా? సివిల్ కోర్టు. నెక్స్ట్ వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన కొత్త న్యాయ విధానం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? 1772. నెక్స్ట్ నేను అందరినీ పీడించేవాడిని, అందరి ఉమ్మడి శత్రువుని అభిశంసించాను అని ఇంగ్లాండ్ లార్డ్స్ సభలో వారన్ హేస్టింగ్స్పై అభిశంసనను ప్రవేశపెట్టింది ఎవరు? ఎడ్మండ్ బర్క్. నెక్స్ట్ 1789లో వారన్ హేస్టింగ్స్ విచారణ చిత్రాన్ని వేసింది ఎవరు? ఆర్జీ పొల్లార్డ్. నెక్స్ట్ సవార్ అనగా అర్థం? అశ్వికుడు. నెక్స్ట్ మస్కట్ అనగా అర్థం? పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ. నెక్స్ట్ తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీని ఏమని పిలుస్తారు? మ్యాచ్ లాక్. నెక్స్ట్ 1785లో వారన్ హేస్టింగ్స్ ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళినప్పుడు బెంగాల్లో దుష్పరిపాలనకు అతనిని వ్యక్తిగతంగా బాధ్యతని చేస్తూ ఆరోపణలు చేసింది ఎవరు? ఎడ్మండ్ బర్క్. నెక్స్ట్ 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి క్రింది తీర్పులపై అప్పీల్ చేసుకున్నట్టుకు కలకత్తాలో ఏర్పాటు చేయబడిన కొత్త ఉన్నత న్యాయస్థానం ఏది? సర్దార్ నిజామత్ అదాలత్. నెక్స్ట్ ఫైదల్ అనగా అర్థం? పదాతి దళ సైనికులు. నెక్స్ట్ ఏ శతాబ్దంలో డచ్ వాణిజ్య నౌకలు దక్షిణాఫ్రికాకు చేరుకున్నాయి? 17వ శతాబ్దం. నెక్స్ట్ 1834లో బానిసత్వం అంతమయ్యే నాటికి ఆఫ్రికా దక్షిణ కొన అయిన కేఫ్ వద్ద ఎంతమంది బానిసలు ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నారు? 36,774 మంది. నెక్స్ట్ ద చైన్స్ దట్ బైండ్ అస్ ఏ హిస్టరీ ఆఫ్ స్లావరీ ఎట్ గ్రంథ రచయిత ఎవరు? నిగెల్ వార్డన్. నెక్స్ట్ 1857 సిపాయిల తిరుగుబాటు కాలం నాటి మొఘల్ చక్రవర్తి ఎవరు?
బహదూర్ షా జాఫర్. నెక్స్ట్, బహదూర్ షా జాఫర్ అతని కుమారులను నిర్బంధించిన ఆంగ్లేయ అధికారి ఎవరు? కెప్టెన్ హడ్సన్. స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.